అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో పిల్లలందరికీ విద్యని ప్రసాదించే ఆ సరస్వతీదేవి పూజ గురించి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వసంత పంచమి, దీనిని శ్రీ పంచమి అని కూడా అంటూ ఉంటారు. విద్యార్థులందరికీ కూడా అతి ముఖ్యమైన రోజుగా ఈ పంచమిని చెప్పవచ్చు. ఈ పంచమి తిథి ఏ రోజున ప్రారంభమైంది, ఏ రోజున మనం ఈ పూజను చేసుకోవాలి, ఈ రోజున ప్రత్యేకంగా వెలిగించే దీపం ఏమిటి, పిల్లల చేత ఏ విధంగా పూజ చేయించాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మనకి ఫిబ్రవరి మాఘమాసం మొదలవగానే ఎన్నో పండుగలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ మాఘమాసంలోనే శ్యామలాదేవి నవరాత్రులు, రథసప్తమి, శ్రీ పంచమి, శివరాత్రి, అలాగే మాఘపు ఆదివారాలు, మాఘ పౌర్ణమి, దీన్నే మహామాఘి అంటాం. ఇలా రకరకాల పండుగలు వస్తూ ఉంటాయి. అటువంటి పండుగల్లో మొదటిగా శ్రీ పంచమిని మనం జరుపుకుంటాం. మరి ఈ వసంత పంచమి అనేది సరస్వతి దేవికి ఒక ప్రత్యేకమైన పూజగా చేసుకునేది. ఈ రోజున ఇక్కడ నేను చూపిస్తుంది సరస్వతి ముగ్గు అంటాము, లేదా సరస్వతి యంత్రం అనొచ్చు. ఎవరైతే చిత్రపటం లేనివారు ఈ చిన్న ముగ్గు కూడా వేసైనా సరే మీరు పూజన చేసుకోవచ్చు. ఒక పీఠం తీసుకొని ఈ విధంగా పసుపునైతే వేయండి. వేసి ఈ సరస్వతి యంత్రాన్ని గీసి పిల్లల చేత ఈ యంత్రానికి, అదే ఈ ముగ్గు ఏదైతే వేస్తున్నామో ఆ ముగ్గు దగ్గర పూజనైతే చేయించండి. పిల్లలకి మంచి తెలివితేటలు, అలాగే కొంతమందికి మాట అనేది సరిగా రాదు, అటువంటి వారికి కానీ, అలాగే వాక్శుద్ధి అంటాం కదా, మనం మాట్లాడే ప్రతి మాట కూడా మంచిగా అయి ఉండాలి. మనం మాట్లాడుతుంటే అవతల వాళ్ళు అట్రాక్ట్ అయ్యే విధంగా, అంటే మనము వాళ్ళని ఆకర్షించే విధంగా ఉండాలి మన మాట తీరుతో. అలా మంచి మాట తీరు, పిల్లలకి, చదువుకునే పిల్లలందరికీ కూడా మంచి విద్య, జ్ఞానము, తెలివితేటలు, మతిమరుపు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి అమ్మవారికి ఈ రోజున పూజ చేసుకోవటం వల్ల చాలా పిల్లలకి చాలా మంచి కలుగుతుందని చెప్తారు. అలాగే అక్షరాభ్యాసాలు చేయించేవారు కూడా ఎటువంటి ముహూర్తంతో పని లేకుండా ఈ వసంత పంచమి రోజున అక్షరాభ్యాసాలు చేయించుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా చుక్కలు పెట్టి ఈ సరస్వతి ముగ్గుని ఈ విధంగా ఈ యంత్రాన్ని గీసుకుంటారు. ఒకవేళ ఎవరి దగ్గర అయితే చిత్రపటం లేదు అనుకుంటున్న వారు ఈ ముగ్గుని వేసి ఇక్కడ నేను చూపించబోయే వీడియోలో ప్రత్యేకమైన దీపం ఏదైతే ఉందో ఆ దీపాన్ని వెలిగించైనా పిల్లల చేత ఈ యంత్రం దగ్గర పూజ అయితే చేయించుకోండి. ఈ యంత్రాన్ని చాలా ఈజీగానే గీసుకోవచ్చండి. ఇలా గీసుకున్న యంత్రాన్ని ఇక్కడ మీరు ఒక పీట మీద గీసాను కదా, ఇలా గీసుకోవచ్చు. లేదా మీ ఇంట్లో ఏదైనా ఒక రూమ్లో తూర్పు వైపు చూసుకొని మీరు కూర్చునేలాగా చూసుకొని, ఈశాన్యం వైపు కానీ అక్కడ, లేదా మీరు తూర్పుకి ఎదురుగా ఉండేలాగా చూసుకొని తూర్పు ముఖంగా అక్కడైనా నేల మీద జేగురు కానీ పసుపు కానీ రాసి ఈ విధంగా ముగ్గును పెట్టి ఆ ముగ్గు మధ్యలో నేను చూపించబోయే దీపం పెట్టైనా మీరు పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే అందరింట్లో సరస్వతీదేవి చిత్రపటం రూపంలో అమ్మవారి విగ్రహాలు కానీ ఉండకపోవచ్చు కదా, అటువంటి వాళ్ళందరూ ఈ విధంగా ముగ్గు లేదా దీపాన్ని వెలిగించుకొని మీరు పూజన చేసుకుంటారని ఈ ముగ్గును కూడా చూపిస్తాను. ఈ యంత్రాన్ని కూడా ఈ విధంగా చక్కగా పసుపు కుంకాలతో అలంకరణ చేసి పెట్టుకోండి. అయితే ఈ మాఘమాసంలో ఈ వసంత పంచమి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే ఫిబ్రవరి 2, 2025 మధ్యాహ్నం 12:28 ఆదివారం నుంచి మొదలయ్యి సోమవారం 3వ తారీఖు ఫిబ్రవరి ఉదయం 10:13 వరకు కూడా మనకి పంచమి తిథి ఉంది. అయితే మనకి సూర్యోదయానికి ఉన్నది లెక్కగా తీసుకుంటాము. ఆ రోజున ఆ పూజను చేసుకుంటాం కనుక ఫిబ్రవరి 3వ తారీఖు సోమవారం నాడు మనం ఈ పూజను చేసుకోవాలి. అయితే ఇది ప్రత్యేకంగా పిల్లల చేత చేస్తున్నాం కాబట్టి మనకు ఉండే ప్లేస్లో పిల్లల్ని కూర్చోబెట్టుకొని చేసుకునే విధంగా వీలు చేసుకొని మీరు పూజను ఏర్పాటు చేసుకోండి. లేదంటే నిత్య పూజా మందిరంలో కూడా చేసేసుకోవచ్చు. అక్కడ ఒక ప్లేస్ ఉంటే అక్కడే యంత్రాన్ని కూడా గీసుకోవచ్చు. ఇంతకు నేను చూపించిన ముగ్గుని ఇక్కడ ఒకవేళ చిత్రపటం ఉంటే కనుక చక్కగా ఒక తమలపాకు కానీ ఒక క్లాత్ కానీ తెల్లటిది, అమ్మవారికి ఎక్కువగా తెలుపు రంగే ఇష్టం కాబట్టి అమ్మవారికి అన్ని తెల్లటి పూలు, తెల్లటి వస్త్రాన్ని పరిచి పూజన చేసుకోవడానికి ప్రయత్నించండి. తెల్లటి పూలమాలని అలంకరణ చేయండి. ఇక్కడ క్లాత్ మీదైనా కొంచెం బియ్యం వేసి ప్రత్యేకంగా పీఠం పెట్టుకుంటున్న వాళ్ళైతే ఇలా బియ్యం వేసి కొంచెం పసుపు కుంకుమ వేసి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోండి. అలాగే అమ్మవారికి కూడా శుభకరమైన, శుభంగా చెప్పే పసుపు కుంకాలని కూడా రెండింటినీ కూడా సమర్పించండి. ఈ పూజని చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అది కేవలం చదువుకుంటున్న వాళ్ళే కాకుండా అన్ని కళారంగాల్లో ఉన్నవాళ్ళు, అంటే అది భరతనాట్యం ఆడపిల్లలు మగవారు నేర్చుకుంటున్నా, ఏదైనా డ్యాన్స్ పరంగా నేర్చుకుంటున్నా గజ్జెల్ని పెడుతూ ఉంటారు. అలాగే వీణని వాయిస్తుంటే ఆ వీణ దగ్గర కూడా, అంటే ఏదైనా అలాంటి పరికరాలు, ఏదైనా వాయిద్య పరికరాలు ఉన్నా కూడా అవి వాళ్ళకి విద్యతో సమానం కాబట్టి అవి నేర్చుకుంటున్న వాళ్ళకి అటువంటివన్నీ కూడా ఈ పూజ దగ్గర పక్కగా పెట్టి వాటికి కూడా గంధం బొట్లు పెట్టి అలంకరణ చేసి పూజ చేసుకునే వారు ఉంటారు. మనకి ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా పిల్లల చేత చేయిస్తున్నాం కనుక చదువుకునే చిన్నపిల్లలు ఉన్న దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైతే ఇంకా ఈ విద్యను కొనసాగిస్తున్నారో వాళ్ళందరూ కూడా మనము ఈ పూజను చేసుకుంటే మంచిది. ఇక్కడ వేసుకున్న ఈ ముగ్గుని, అలాగే ప్రత్యేకంగా దీపం పెట్టడం కోసం ఒక ప్లేట్ని కూడా ఈ విధంగా అలంకరించి పెట్టుకోండి. ఇక్కడ నా దగ్గర అయితే సరస్వతీదేవి అమ్మవారి విగ్రహం కూడా ఉంది కాబట్టి విగ్రహాన్ని కూడా పెడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర చిత్రపటం కానీ విగ్రహాన్ని ఉంటే ఆ విగ్రహంతో పాటు ఈ ముగ్గును కూడా వేసుకోండి, చాలా మంచిది.
ఇప్పుడిప్పుడే స్కూల్కి వెళ్తున్న పిల్లలైతే పూజ దగ్గర ఎక్కువ కూర్చోలేకపోతే కనుక వారి చేత ఒకసారి నమస్కారం చేయించి ఆ తర్వాత వారి పేరు చెప్తూ తల్లి తండ్రి కూడా ఈ పూజను చేసుకోవచ్చు. కొంచెం పూజ దగ్గర కూర్చోగలిగే పిల్లలైతే కనుక చక్కగా వారికి మొదటి నుంచి కూడా ఆ పిల్లల్ని కూడా కూర్చోబెట్టండి. వారికి కూడా కుదిరితే ఆ రోజున తెల్ల బట్టలు ధరించేలా చూడండి. చూసి ఈ పూజ దగ్గర వాళ్ళ చేత కూర్చోబెట్టి అమ్మవారికి పూజను చేయించండి. వారి బుక్స్ ఏవైతే పుస్తకాలు ఉంటాయో వాటిని ఈ విధంగా అమ్మవారి దగ్గర పెట్టండి. ఏదైనా 1-2 పుస్తకాలైనా సరిపోతాయి. పెట్టి ఈ విధంగా వాటి దగ్గర స్వస్తిక్ మార్క్ కానీ ఓం కానీ రాసి మనం వినాయకుడికి పూజ చేస్తున్నప్పుడు ఏ విధంగా అయితే రాసుకుంటామో అలాగా కొత్త బుక్స్ కానీ బాగా చిన్నపిల్లలు అయితే వాళ్ళ పలకలు ఉంటాయి కదా స్లేట్స్, అవి అలాగే వాళ్ళ పెన్సిల్స్ ఇటువంటివన్నీ కూడా కొత్తవి ఏదైనా ఉన్నా లేదా వాళ్ళు వాడుకుంటున్న బుక్స్ అయినా సరే వాటికి ఈ విధంగా గంధము బొట్లు పెట్టి ఆ తర్వాత పూజ దగ్గర ఆ బుక్స్ ఉంచండి. మొదటిగా పూజ చేస్తున్నప్పుడు కూడా సంకల్పం అనేది పిల్లలకి మంచి విద్య జ్ఞానము తెలివితేటలు ఇవి కావాలి. ఇప్పుడు అంతా కూడా ఇక రాబోయేది మనకి ఇంకా పిల్లలకి పరీక్షల సమయం కదా, వాళ్ళు దాంట్లో మంచిగా నెగ్గుకు రావాలి. అలాగే వాళ్ళకి అంత శక్తి తెలివితేటలు ప్రసాదించమని అంత జ్ఞానాన్ని ప్రసాదించమని అమ్మవారికి నమస్కారం చేసుకొని ఈ విధంగా పూజ దగ్గర అన్నీ కూడా పెట్టుకొని మనం సరస్వతీదేవి అమ్మవారిని ఎలా పూజిస్తున్నామో గణపతి పూజ తొలి పూజ ఆయనకి చేయాలి కాబట్టి ఇక్కడ స్వామివారిని కూడా పెట్టుకోండి. ఇక్కడ నేను అమ్మవారికి తెల్లటి గాజుల మాల ఉంటే వేస్తున్నాను. ఇటువంటి పూలమాలలు కానీ తెలుపువి ఏమున్నా మీరు అమ్మవారికి అలంకరణ చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారిని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం మొదటిగా మామూలు దీపారాధన చేయాలి. ఇది ప్రత్యేకంగా పీఠం పెట్టి చేస్తున్నా లేదంటే కనుక నిత్య పూజా మందిరంలో చేస్తున్నా ముందుగా దీపారాధన చేసి ఒక పువ్వు కానీ అక్షంతలు కానీ దీపం దగ్గర ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత వినాయకునికి పూజన చేసుకోవాలి. ఈ పూజన చేసేటప్పుడు కూడా పిల్లలకి అంతా మంచి జరగాలని కోరుకుంటూ సంకల్పం చెప్పుకొని మీ గోత్రము నామము అలాగే మీ పిల్లల పేర్లు చెప్పుకొని పూజని మొదలు పెట్టాలి. ఇప్పుడు మన ఫిబ్రవరి 3వ తారీఖు సోమవారం నాడు ఈ వసంత పంచమి జరుపుకుంటున్నాం కదా. ఎవరైతే పిల్లలకి ఇంతవరకు అక్షరాభ్యాసాలు చేయించలేదో ఇక మళ్ళీ మనకి జూన్ జూలైలో స్కూల్ తెరిస్తే చాలామంది స్కూళ్ళకి పంపిస్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళందరూ కూడా అక్షరాభ్యాసాలు చేయాలనుకున్నప్పుడు సహజంగా ఇంట్లో ఆ పెద్ద తల్లి తండ్రి పేర్లు అలాగే ముఖ్యంగా ఎవరికైతే అక్షరాభ్యాసం చేయాలో వారి పేర్లు వాళ్ళ నక్షత్రం పుట్టిన నక్షత్రాన్ని బట్టి వాళ్ళకి సహజంగా ముహూర్తం అనేది పెట్టించుకుంటూ ఉంటాం పంతులు గారి చేత. కానీ ఇక్కడ ఈ శ్రీ పంచమి రోజున ఎటువంటి ముహూర్తంతో పని లేకుండా ఈ రోజున ఎవరైనా సరే అక్షరాభ్యాసం చేయించాలి అని అంటే నిరభ్యంతరంగా చేయించుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా వెలిగించబోయే దీపం గురించి ఒకటి చూపిస్తున్నానండి. ఒక ప్రమిదని తీసుకొని పసుపు రాసి 3 బొట్లు పెట్టి అలంకరణ చేసుకొని అడుగున మరొక ప్రమిద వేసి ఈ విధంగా ప్లేట్లో పెట్టుకోండి. లేదంటే కనుక ఒక ప్రమిదే ఉంది అంటే అడుగున కొంచెం బియ్యం పోసి ఆ బియ్యం పైన ఈ ప్రమిదని పెట్టుకోవచ్చు. ఇక్కడ 2 ఒత్తులు కలిపి ఒక్కొక్క ఒత్తిగా వేసి అలా 3 ఒత్తులు వెలిగిస్తాం. 3 ఒత్తులు కూడా జ్ఞానము అలాగే విద్య తెలివితేటలు మూడికి గుర్తుగా పిల్లలకి కలగాలి అని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ వెలిగించుకునే ఒక ప్రత్యేకమైన జ్ఞాన దీపం అన్నమాట. ఈ దీపాన్ని వెలిగించుకునేటప్పుడు కూడా పిల్లలు కొంచెం వెలిగించగలిగేంత పెద్ద పిల్లలు అయితే వారి చేత వెలిగించడానికి చూడండి, లేదా వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ తల్లి తండ్రి ఎవరైతే పూజ చేస్తున్నారో వారు వెలిగించవచ్చు. మనము మాఘమాసంలో వచ్చే 5వ రోజు మాఘశుద్ధ పంచమిని ఈ వసంత పంచమిగా జరుపుకుంటూ ఉంటాము. దీన్ని శ్రీ పంచమి అని కూడా అంటూ ఉంటాం. ఇది అందులో సరస్వతీదేవి ఈరోజు పుట్టినట్లుగా కూడా చెప్తూ ఉంటారు. మన పురాణాల ప్రకారం ఈ చదువుల తల్లి శ్రీ పంచమి రోజే పుట్టినట్టుగా, అందుకనే అమ్మవారి ఆరాధనకు ప్రత్యేకమైన రోజుగా చెప్తూ ఉంటారు. వినాయకునికి మొదటిగా పూజ చేసుకుని స్వామివారికి సంకల్పం చెప్పుకున్న తర్వాత పండు పాలు అటుకులు బెల్లము ఇటువంటివి ఏవేదైనా నైవేద్యం పెట్టేయండి. ఆ తర్వాత ఇటువంటి విగ్రహాలు ఉంటే కనుక అమ్మవారికి ఆ రోజు తెల్లని పాలతో అభిషేకం చేయడానికి అయితే ట్రై చేయండి. విగ్రహం ఉన్నవాళ్ళైతే కనుక, లేదంటే మీరు మామూలుగా పూజన చేసుకోవచ్చు. దీంట్లో కుదిరితే ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె మనం దీపారాధనకి వాడవచ్చు. అయితే ఈ రోజున ఇన్నే దీపాలు పెట్టాలని ఏం లేదండి. నార్మల్ దీపారాధన చేసుకున్న తర్వాత ఈ ప్రత్యేకమైన దీపం ఒకటి వెలిగించుకున్నా సరిపోతుంది. లేదా అమ్మవారికి మీరు ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా వెలిగించుకున్న ఈ జ్ఞానదీపం ఏదైతే ఉందో అది తప్పనిసరిగా మాత్రం వెలిగించుకోండి. ఆ దీపానికి పూజ అనేది చేయించండి పిల్లల చేత. అమ్మవారికి పూజ చేసినంతసేపు కూడా తెల్లని పూలని పూజలో వాడటానికైతే ప్రయత్నించండి. పిల్లలు ఉంటే కనుక వాళ్ళ చేత దగ్గరుండి పూజను చేయించండి. ఈ రోజున సరస్వతీదేవి అష్టోత్తరం అనేది చదవచ్చు. అలాగే సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం అనేది ఉంటుంది. ఆ స్తోత్రం తప్పనిసరిగా పిల్లల చేత చదివించండి. ఒకవేళ చదవగలిగే పిల్లలైతే వాళ్ళే చదివేలాగా చేయండి. ఈరోజు ఉదయం అంటే 3వ తారీఖు ఫిబ్రవరి 10:13 వరకు పంచమి తిథి ఉంది కాబట్టి ఈ సమయంలో ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చండి. స్కూల్కి వెళ్ళే పిల్లలైతే టైం అవుతూ ఉంటుంది కాబట్టి వారికి ఉన్న టైంలోనే ఈరోజు ఈ పూజను అయితే చేయించండి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విజ్ఞారంభం కరిష్యామి సిద్ధుద్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామం పాతు సరస్వతి.
అమ్మవారి దగ్గర విగ్రహం లేని వాళ్ళు ఈ సరస్వతి అమ్మవారి ముగ్గు కానీ లేదా దీపం కానీ వెలిగించుకుంటారు కదా, ఇక్కడైనా సరే పిల్లల చేత పూజను చేయించండి. తెల్లని పూలని సమర్పించేలా చూడండి. అలాగే పసుపు అక్షింతలు కూడా అమ్మవారి పూజలో వాడుతూ పిల్లల చేత అష్టోత్తరం కానీ సరస్వతి ద్వాదశ నామ స్తోత్రాలు కానీ ఇటువంటివి ఏవైతే వస్తాయో వాళ్ళ నోటికి అవి చదివేలా చేయండి. బాగా చిన్నపిల్లలు అయితే కనుక వారి పేరు చెప్పుకొని ఇంట్లో ఎవరైనా పూజ చేసుకోవచ్చు. అయితే ఈ రోజంతా కూడా వసంత పంచమిని అంటాం కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ పంచమి తిథి ఉన్న వేళలో పూజ అయితే చేయడానికి ట్రై చేయండి. అలాగే సాయంత్రం వేళలైనా వీళ్ళ చేత పూజన చేస్తే చాలా మంచిది. అమ్మవారికి 2 పూట్ల కూడా చాలామంది అడుగుతున్నారు ఫోటో లేకపోతే ఎలా పెట్టుకోవాలని, అందుకని ఈ సరస్వతి యంత్రాన్ని చూపించాను ముగ్గు రూపంలో వేసి. అలాగే దీపాన్ని కూడా వెలిగించుకోమన్నాను, లేదా పసుపు గౌరిని పెట్టుకొని కూడా మీరు పూజన చేసుకోవచ్చు. ఇలా అమ్మవారికి మీ శక్తి ఉన్నంత వరకు పిల్లల చేత పూజన చేయించండి. అక్షరాభ్యాసాలు చేసేవారికి అయితే కనుక ఈ రోజున వెళ్ళి మీరు కొన్ని దేవాలయాల్లో సామూహికంగా అక్షరాభ్యాసాలు చేస్తారు. మన బాసర పుణ్యక్షేత్రంలో అయితే చాలా బాగా చేస్తారండి. దానితో పాటు విజయనగరం జిల్లాలో ఉన్న మరొక సరస్వతి దేవాలయం నేను సాయంత్రం కుదిరితే వీడియోలో షేర్ చేస్తాను. చాలా బాగా జరుగుతాయండి అక్షరాభ్యాసాలు. ఈ చుట్టుపక్కల ఎవరైనా చేయించాలి అనుకున్నా కూడా మీరు ఆ దేవాలయంలో చేయించవచ్చు. అంతేకాకుండా మన లోకల్గా ఉండే దేవాలయాలు అన్నింటిలోనూ కూడా ఇవాళ సామూహికంగా అక్షరాభ్యాసాలు చేయిస్తారు. కాబట్టి ఎవరైనా దూరపు ఊళ్ళు వెళ్ళి చేయించలేని వారు, తమ పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయించాలి అనుకున్న వాళ్ళు ఇలా సామూహికంగా వాళ్ళు చెప్పిన పలక అలాగే కొన్ని పూజా సామాన్ తీసుకువెళ్ళి ఈరోజు ఎటువంటి ముహూర్తంతో పని లేకుండా పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయిస్తే కనుక సరస్వతీదేవి అమ్మవారి జన్మ దినం రోజుగా ఈరోజు చెప్తారు కాబట్టి పిల్లలు కూడా అంతే వృద్ధిలోకి వస్తారు. వాళ్ళకి అపారమైన జ్ఞాన సంపద అనేది లభిస్తుంది. వాళ్ళు బాగా వృద్ధిలోకి వచ్చి వాళ్ళు మంచి మంచి చదువులకు వెళ్తారని, అంతేకాకుండా ఈరోజు ఆల్రెడీ చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు సరస్వతీదేవి అమ్మవారి ఏదైనా దేవాలయంలో దర్శనం చేసుకున్నా కూడా చాలా మంచిది. ఇంట్లో పూజ చేసుకోవడమే కాకుండా దేవాలయంలో దర్శనం చేసుకున్నా కూడా చాలా మంచి జరుగుతుందండి. ఈ విధంగా అతి సులభంగా పూజన చేసుకోవచ్చు. బాగా పలకల మీద అంటే స్లేట్స్ మీద రాసేంత చిన్నపిల్లలు అయితే కనుక వారివి కూడా దేవుడి దగ్గర అమ్మవారి దగ్గర పెట్టండి. ఈ రోజున వాళ్ళ చేత కూడా రాయించండి. ఆల్రెడీ అక్షరాభ్యాసం అయ్యి ఇంకా స్కూల్కి వెళ్ళని వారైతే కనుక ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ చేత కూడా ఈ రోజున పలక మీద మీరు చేయి పట్టుకొని రాయించడం అవి కూడా చేసుకోవచ్చు. కొంతమంది ఈ రోజున ఇంటికి పిలిపించి కూడా పంతులు కానీ ఇంటికి పిలిపించి కూడా ఇంట్లో కూడా అక్షరాభ్యాసం ఒక పండగలాగా చేసుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు. లేదా సామూహికంగా చేయించుకోవాలనుకుంటే దేవాలయానికి వెళ్ళి చేయించుకోవచ్చు. అన్ని స్కూళ్ళల్లో కూడా ఈ రోజున అమ్మవారి పూజ చేస్తారు కాబట్టి అటువంటివి కూడా పిల్లలు చేయించడం చాలా మంచిది. ఈ విధంగా చేసుకోండి. అయితే ఇది సోమవారం వచ్చిందండి. మరి పూజాపీఠాన్ని కానీ ఇవన్నీ ఎప్పుడు సర్దుకోవచ్చునంటే మరుసటి రోజు మనకి మంగళవారం రథసప్తమి కూడా అలానే ఉంచి ఆ రోజంతా కూడా పూజ చేసుకుంటాము పక్కనే అని అనుకుంటే కనుక మీరు బుధవారం కదిలించండి. అలా అన్ని రోజులు పెట్టుకోవడానికి అవ్వదని అనుకుంటే కనుక సోమవారం ఉదయం పూజ చేసుకుంటారు కదా, సోమవారం సాయంత్రం 6:30-7 టైంలో మళ్ళీ అమ్మవారికి మరొకసారి దీపారాధన చేసి అప్పుడు దీపారాధన ఉండంగానే ఇలా ప్రత్యేకంగా పీఠం పెట్టుకుంటారు కాబట్టి ఒకసారి కదిలించేసి, అలాగే నిత్య పూజా మందిరంలో చేసుకున్నా కూడా ఒకసారి కదిలించేసి అప్పుడు ఇవన్నీ కూడా దీపారాధన కొండెక్కాక సర్దుకోండి. ఎందుకంటే మరుసటి రోజు మళ్ళీ మంగళవారం అయింది రథసప్తమి పూజ చేసుకోవాలి కనుక సోమవారం సాయంత్రం కూడా మరొకసారి దీపారాధన చేశాక సాయం సంధ్య వేళలో కాకుండా కొంచెం 6:30-7 అమ్మవారికి కదిలించేశారంటే తర్వాత ఈ పీట అలాగే దీపానికి వెలిగించుకున్న దీపం కానీ ఇవన్నీ కూడా తీసేసుకోవచ్చు. అన్నీ కూడా సర్దుకోవచ్చు. అమ్మవారి పటం కానీ ఇవన్నీ కూడా మనం తీసి పక్కన పెట్టుకోవచ్చు. నిత్య పూజా మందిరంలో పెట్టుకునే అలవాటు ఉంటే విగ్రహాలు అవి అక్కడే ఉంచేసుకోవచ్చు. ఈ విధంగా అతి సులభంగా వసంత పంచమి పూజను చేసుకోవాలండి. ఇది పిల్లలకి చాలా మంచిది. కొంతమందికి మాట అనేది పిల్లలకి కొంచెం నత్తిగా వస్తుంటుంది, సరిగా రాదు. అటువంటి వాళ్ళ చేత కూడా అమ్మవారికి నమస్కారం చేసుకొని చేయించడం వల్ల వారికి మాట తీరు మెరుగుపడుతుందని, అలాగే మంచి విద్యలోకి పైకి వస్తారని, చాలామంది పై చదువుల కోసం అలాగే పైన ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నిస్తుంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా సరస్వతీదేవి ఆరాధన చేస్తే చాలా మంచిది. అమ్మవారికి దద్దోజనం అలాగే అటుకులు బెల్లం కానీ పాయసం కానీ ఇటువంటివి నైవేద్యం పెట్టండి. ఎవరికైనా ఈ రోజున పేదవారికి పుస్తకాలు దానం చేయడం, ఎవరికైనా స్లేట్స్ దానం చేయడం కానీ, అలాగే అక్షరాభ్యాసాలు జరిగిన చోట మీ పిల్లల చేత మరొక 3 పిల్లలకి కానీ 5 పిల్లలకి కానీ ఏదైనా పుస్తకాలు ఇప్పించితే కూడా దానం చేస్తే చాలా మంచిది. ఇదండి వసంత పంచమి సరస్వతీదేవి పూజా విధానం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.